60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 29 మే 2025 గురువారం. ఈరోజు ఎక్స్పైరీ డే. ఏది? ఫ్యూచర్స్కి. మార్కెట్ ఏమైందో చూద్దాము. ఇది క్లోజ్ అంటే పోస్ట్ మార్కెట్ 320.70 పాయింట్లు పెరగడం జరిగింది బిఎస్సి సెన్సెక్స్. అయితే లాస్ట్ మూమెంట్లో 3 తర్వాత బాగా పెరగడం జరిగింది. మన గ్రాఫ్ చూస్తే తెలిసిపోతుంటుంది. అప్పటి వరకు సైడ్ వేస్లో ఉన్నదల్లా ఒక్కసారి 3 గంటలకి స్టార్ట్ అయింది అన్నట్టు. 3 అంటే 2:54 అంటే ఒక 5 నిమిషాలు. అంటే మార్కెట్ ఏదైతే ఉందో షార్ట్ కవరింగ్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ ఈ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ అన్నీ స్క్వేర్ ఆఫ్ అవ్వాలి. ఈ స్క్వేర్ ఆఫ్ అవ్వాలంటే ఎవరిని తిననీయకూడదు అన్నట్టు. అంటే ఫ్యూచర్స్లో ఎవరైతే బై చేసి ఉంటారో ఆ ప్రీమియం కరిగిపోద్ది. ధర పెరిగినా ప్రీమియం పెరగదు. ఎక్స్పైరీ ఏదైతే ఉందో షార్ట్ కవరింగ్ అంతే. అంటే పుట్లు కొన్నా కాల్ కొన్నా ఫ్యూచర్ కొన్నా వాళ్ళని తినేయకూడదు. అంటే ఏంటిది? లాస్ట్ మూమెంట్లో ఏదైతే ఉందో మే మంత్ క్లోజ్ అవుతుంది కాబట్టి అప్పటిదాకా ఉంచి 3 తర్వాత ఏం చేస్తారు? పెంచరు. పెంచినప్పుడు ఏమవుతుంది? కాల్స్ పుట్స్ ఇక లాస్ట్ కాబట్టి క్లోజ్ అయిపోతాయి. ఈ పైసల్లో ట్రేడ్ అవుతాయి. ఇక తర్వాత ఫ్యూచర్స్లో ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మంత్ అంటే రేపటి నుంచి ఏదైతే ఉందో కొత్త జూన్ మంత్ ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే మూమెంట్ ఉన్నాయో అప్పటిదాకా ఉన్నాయి తక్కువ అని ఒకసారి పెంచుకుంటూ పోతారు. అది మనం గమనించాలి. జనరల్గా F&O చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది మన బిగినర్స్కి లెర్నర్స్కి ఏమేమి షేర్లు పెరిగినాయో అవి చూద్దాము. ఎలా చూడాలనో చెప్తాను, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి 30 కంపెనీల్లో 6 మైనస్ 24 ప్లస్లో ఉన్నాయి. ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే ఏ సెక్టార్లు పెరిగినాయి అనేది చూడాలి. ఇక్కడ మనకి ఏ సెక్టార్లు పెరిగింది అనేది ఉంటుంది. అయితే జనరల్గా ఇప్పుడు మేము చూపించే అన్ని వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్లో మనకి రెడీమేడ్ ఫీచర్స్ ఉంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వెబ్సైట్ అబ్జర్వ్ చేయొచ్చు, ఫాలో అవ్వచ్చు. ఫ్రీ వెబ్సైట్లు ఉంటాయి, పెయిడ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి. కొన్ని ఇన్ఫర్మేషను ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు చూద్దాము. ఇది ఒక టైపు అనమాట. అంటే ఒక యాప్, ఇవన్నీ యాప్లు ఉంటాయి, వెబ్సైట్లు ఉంటాయి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈరోజు ఏవైతే ఉన్నాయో ఏ సెక్టార్లు పర్ఫార్మెన్స్ అంటే మెటల్స్ టాప్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్, ఫార్మా. అయితే ఇవాళ కన్జ్యూమర్ గూడ్స్ ఒకటి, పిఎస్యు బ్యాంకింగ్ సెక్టారు వీక్ ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం ఫ్లాట్గా ఉంది 0.01. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ ఏదైతే బాగా పెరుగుతుందో ఏ సెక్టార్ బాగుందో అందులో కొనకూడదు. మనం ఆ సెక్టార్లో మనం ఎగ్జిట్ అయ్యే ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మెటల్ సెక్టార్ ఉంది. మెటల్ సెక్టార్లో ఏవైతే టాప్ అంటే ఇప్పుడు ఇవాళ వెల్స్పన్ కార్పు 10% పెరిగింది. లాయిడ్స్ ఎస్ఎంఈ వచ్చి లాయిడ్స్ మెటల్ అనమాట, అది 4% పెరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేటప్పటికి ఎస్బీఐ 0.1%. ఇక మిగిలిన కొన్ని పట్టడం జరిగింది. మన పని ఏంటిది? ఏ సెక్టార్లు ఏ షేర్లు పెరిగినాయి, ఏ షేర్లు పడ్డాయి. ఎప్పుడైతే మార్కెట్లు పడతాయో, ఏ షేర్లు అయితే పడతాయో వాల్యూ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఏంటి? యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది, 4th క్వార్టర్ వస్తుంది, యాన్యువల్ అయిపోతుంది. ఇవాళ మనం 29లో ఇంకొక 2 రోజులు కనుక అయితే 29 ఇవాళ 30, 31 ఇంకొక 2 రోజులు అయిపోయిన తర్వాత 1st తారీఖు పొద్దున్నే ఫస్టు? జూన్ 1. కానీ రేపటి నుంచే స్టార్ట్ అయ్యేది ఫ్యూచర్స్ మంత్, జూన్ మంత్ ఫ్రైడే. అయితే ఈ జూన్ 1 నాటికి ఎన్నైతే వేల కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు కూడా యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరుగుతాయి. మన పని ఏంటిదిగా 1st తారీఖు పొద్దున్నే అన్ని సెక్టార్లలో F&O చేయండి, నిఫ్టీ బ్యాంక్ చేయండి, ఆటో సెక్టార్ చేయండి. మీరు ఏ సెక్టార్ చేస్తారో ఆ సెక్టార్లో ఉన్నటువంటి లిస్టుని మీరు చూసుకోవచ్చు. ఎలా చూడాలి అంటే ఉదాహరణకి ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. ఉదాహరణకి ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్ఎస్సి క్లిక్ చేయండి. నిఫ్టీ క్లిక్ చేస్తే ఇక్కడ నిఫ్టీ 50 ఉంటుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే నిఫ్టీ 50 అని, నిఫ్టీ నెక్స్ట్ 50 అని, నిఫ్టీ బ్యాంక్ అని ఇలా మనము ఏదైతే ఉందో ఉదాహరణకి నిఫ్టీ 50లో ఇవాళ 37 ప్లస్ డిక్లైన్స్ 13. అంటే ఏదైతే 50లో 13, 3 3:1 అనమాట. అంటే 13 షేర్లు పడితే 3 రెట్లు 13 3 39, కాకపోతే 37 13 అంటే 3 రెట్లు ప్లస్లో ఉన్నాయి, 1 రెట్లు మైనస్లో ఉన్నాయి. ఇక మన పని ఏంటిది? ఈరోజు ఇది 81 పాయింట్లు పెరగడం జరిగింది. టాప్ గెయినర్స్ ఏమేమి ఉన్నాయో 2947 కంపెనీలు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవటం, అడ్వాన్సెస్ 1510, డిక్లైన్స్ 1373, అన్చేంజ్ 64. ఇందులో ఏవేవైతే ఉందో
ఇక్కడ ఈరోజు వాల్యూమ్ అనుకోండి, టర్న్ ఓవర్, ఇవన్నీ చూడొచ్చు మనం. ఇక్కడనే ఉంటాయి అన్ని డీటెయిల్స్, అన్నీ మనకి ఇక్కడే ఉంటాయి. ఇక మనం ఏం చూడాలి, ఈ గెయినర్స్ లూజర్స్ చూసి ఏవైతే ఉందో ఇవాళ ఎంఎంటీసీ గెయినరు ఇది 20% పెరిగింది, ఇట్లా వీటో 20% పెరిగింది, ఎస్జిఎల్ 20% పెరిగింది. మన పని గెయినర్స్ లూజర్స్ ఎందుకు లూజర్స్ అయినాయో చూసి మళ్ళీ ఒకవేళ ఈ గెయినర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అంటే దానికి ఏదైనా ఆర్డర్ ఉందా, ప్రాఫిట్ వచ్చిందా, అవి చూడాలి. ఇక వీటితో పాటు మన పని ఎంతసేపటికి ఏంటిది అంటే ఈ బిఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ టాప్ గెయినర్స్ ఉన్నాయి. ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంకు, సన్ఫార్మా, అదాని పోర్ట్స్, ఇవన్నీ కూడా అనమాట. ఎప్పుడైనా కానీ ఏ రోజైనా మీరు గమనించినట్టయితే టాప్ గెయినర్లో టాప్లో ఫస్ట్లో ఏవైతే బాగా పెరిగి ఉంటాయో అవి మళ్ళీ ఒకరోజు పడతాయి. ఎక్కడైతే బాగా లోలో ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఇవాళ ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఏషియన్ పెయింట్, ఎన్టీపీసీవి పడ్డాయి, ఇవి రేపొద్దున పెరుగుతాయి. అయితే రిజల్ట్స్ బాగున్నా కానీ పడితే కొనుక్కోమని అర్థం, రిజల్ట్స్ బాగలేకున్నా పెరిగితే అమ్ముకోమని అర్థం. ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ముందే, ఎక్స్పీరియన్సే లెసన్, అంతే తప్ప ఎవరో ఒకరు చెప్పారు కొనటం, ఎవరో ఒకరు చెప్పారు అమ్మటం అనేది అనకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా బిజినెస్ పరంగానే చేయాలి, బిజినెస్ మాదిరి చేయాలి. ఒక షేర్ మంచిది, వాల్యూ ఉంది, కొనుక్కున్నాం, పెరిగింది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి తెలవాలి. దీనికి చార్ట్లు ఉంటాయి, గ్రాఫ్లు ఉంటాయి, కంపెనీ యొక్క ఏవైతే ఫండమెంటల్స్ ఉంటాయో అవన్నీ అనమాట. మన పని ఏంటిది, ఇవాళ ఎక్స్పైరీ మంత్ కాబట్టి మే మంత్ లాస్ట్ వరకు బాగానే అటు ఇటు గుండి సైడ్ వేస్ అనమాట, అంటే న్యూట్రల్గా ఉంచారు. కరెక్ట్గా మూడింటప్పుడు ఇక తీసుకుపోయారు లాస్ట్ హాఫ్ అన్ అవర్. తీసుకుపోవడం వల్ల ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఆఫ్లు చేయటం, ఇంట్రాడే వాళ్ళవి క్లోజ్ అవ్వటం, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలు, బ్యాంక్ నిఫ్టీలు, వీక్లీలు, స్క్రిప్లు, కాల్స్, పుట్స్ మొత్తం స్క్వేర్ ఆఫ్ అయిపోవాలి. కాబట్టి మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ ఎవరైతే తీసుకుంటారో 3 గంటలకి తీసుకుంటారు. ఎప్పటికి, రేపటికి, జూన్ మంత్ కోసం. వాల్యూనే కూడా మనము జూన్ మంత్లోనే కొనుక్కోవాలి. అప్పుడు మనము ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం చేసినప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్లో, ఇప్పుడు మనీ కంట్రోల్ అనుకోండి, లేకపోతే ఎకనామిక్ టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్ ఇది. ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్లోకి వెళ్తే, మార్కెట్స్లోకి వెళ్తే ఇక్కడ డైరెక్ట్గా మనకి స్క్రీనర్లే ఉంటాయి, ఏమేమి పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి. ఇంకోండి ఫండమెంటల్ స్టాక్స్ దేంట్లో ఉన్నాయి, మీకు ఫండమెంటల్ కావాలన్నా, లార్జ్ క్యాప్ కావాలన్నా, లేకపోతే డివిడెండ్ ఇచ్చేవి కావాలన్నా, తక్కువ రేట్లో ఉన్నటువంటి కావాలన్నా, లో పిఈ రేషియోలు కావాలన్నా, బుక్ వాల్యూ కంటే తక్కువ ఉన్న షేర్లు కావాలన్నా, వాల్యూ స్టాక్స్ కావాలన్నా, ఇంకా ఇలా క్లిక్ చేస్తున్న కొద్దీ లిస్ట్ వస్తుంది. బుక్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నాయి కావాలన్నా, లేకపోతే బాగా అంటే రేపు రాబోయే రోజుల్లో పెరగబోయే షేర్లు కావాలన్నా, ఇలా అనమాట. ఇట్లా మనం ఒక్కొక్కటి క్లిక్ చేస్తున్న కొద్దీ మీకు డివిడెండ్ ఇచ్చేవి, రిజర్వ్లు ఎక్కువ ఉన్నటువంటివి, తర్వాత బీటా తక్కువ ఉన్నటువంటివి, డిఫెన్స్ స్టాక్స్, వెలటాలిటీ, ఇలా అనమాట. ఇప్పుడు ఇందులో కూడా ఒక్కొక్కళ్ళు చాలామంది ఉంటారు. ఇగోండి టర్న్ అరౌండ్ ఛాంప్స్ అని, స్ట్రైట్ నెగిటివ్ టర్న్ అరౌండ్, ఇలా మనం ఒక్కొక్కటి క్లిక్ చేస్తున్న కొద్దీ వస్తూ ఉంటాయి అన్నట్టు. కొన్ని వందల వేల కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎనాలిసిస్ చేసి, ఇది సాఫ్ట్వేరు అదే అప్డేట్ చేస్తూ ఉంటుంది ప్రతి నిమిషం. ఇప్పుడు మనం ఈరోజు చూసినాం, ఈ రోజుకి వాల్యూ తోటి మనం రాసుకున్నాం, రేపు అది ఉండాలని లేదు, ఇంకోటి దీనికంటే వాల్యూ ఉన్నది రావచ్చు, ఇది తగ్గిపోవచ్చు. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు మనం గ్రోత్ స్టాక్స్ అని, లో ప్రైస్, ఇట్లా మనం ఎంతవరకు క్లిక్ చేస్తే, ఇక స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, సెక్టార్ వైజు, మనకి ఏ సెక్టార్ కావాలంటే ఆ సెక్టార్, రియల్ ఎస్టేట్, ఇటువంటివి సెక్టార్లు ఎన్ని ఉంటాయి తెలుసా అండి, 83 సెక్టార్లు ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటాయి, ఇక్కడ స్క్రీనర్లోకి వెళ్తే స్క్రీన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడు బ్రౌజ్ సెక్టార్ అని ఉంది. ఇంకోండి ఏరోస్పేస్, ఆగ్రోకెమికల్, ఇటువంటివి 83 సెక్టార్లు ఉంటాయి. ప్లైవుడ్, టెక్నికల్, టొబాకో, టెక్స్టైలు, ట్రేడింగ్, టైర్స్, అంటే ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ ఉంటాయి. బ్యాంకులు ఒకటి అని కాదు, అన్నీ ఏదైతే వాడుకునేవి, తిని తాగి అన్నిటికి సంబంధించిన సెక్టార్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ మనం చెక్ చేయొచ్చు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.